మొదలు పెడదాం. విషయం ఏంటంటే మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనం పని చేసుకుంటూ పోతున్నాం 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అంతా నేను ఇంట్లో దుమ్మి తీసిన మనం ఏమేం చేస్తున్నాం అందరు చూపించిన, చాలా కష్టపడ్డాం మనం. ఇక్కడ ధర్నా చౌక్ గురించి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. ధర్నా చౌక్ గురించి మన ఎంబడి చాలా మంది లాఠీ దెబ్బలు తిన్నాం, మనం దెబ్బలు కూడా తిన్నాం నాతో సహా. అంటే మనం పార్టీని తీసుకెళ్తున్నాం అట్లా అని కాకపోతే అనేక సమస్యల మీద పోరాటం చేసినాం మనం. ఇక్కడ నిన్న మొన్న నుంచి చూస్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజ్యంలో ఒక మాట అనేసరికి ఆయన మాట్లాడింది పచ్చదనం గురించి ఆయన ఒక రకంగా చెప్పిండు. దాని తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తులకు భయం అయిపోతుంది. ఎక్కడ తెలంగాణలో వస్తాడో పార్టీ ముందు తీసుకెళ్ళి ఎక్కడ కూడా స్ట్రైక్ కొట్టి మనం కూడా అసెంబ్లీలో ఉంటారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరు గెలిచిపోతారని భయం మొదలైంది. ఆ భయం అట్లనే ఉండని మనం పని చేసుకుంటూ వెళ్దామని మీ అందరు తెలియజేస్తున్నా. ఇందాక మనకు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పరంగా మనం బలంగా ఉండాలి. అయిపోయింది ఇన్ని రోజులు మనం సైలెంట్ మోడ్లో ఉన్నాము, ఇప్పుడు రింగ్ మోడ్లోకి రావాలి మనం. జనసేన 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 ఎక్కడ చూసుకున్నా ఏ జిల్లాలో చూసుకున్నా జనసేన అని పేరు రావాలి. ఒక్కసారి నేను పార్లమెంట్ వేసుగా నేను పేర్లు తీసుకుంటా, ఒక్కో పార్లమెంట్ 15 పార్లమెంట్లలో ఒక్కసారి చేయొద్దండి. ఆదిలాబాద్ నుంచి ఎంతమంది వచ్చింది ఒకసారి? ఆదిలాబాద్ పార్లమెంట్ ఓకే. నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నుంచి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి. హైదరాబాద్ లో కూడా ఉంది మనకు బలం. చేవెళ్ళ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి, నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి, నల్గొండ పార్లమెంట్, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి, ఖమ్మం నుంచి. రాజలింగం అన్న గ్రేటర్ హైదరాబాద్ గురించి చెప్పమంటుండు. మన బలమే గ్రేటర్ హైదరాబాద్, అది అందరు తెలుసు, అందరు తెలిసిన విషయమే. మనము గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాదాపు 430 పోటీ చేయడం జరిగింది. ఇది 2019లో స్వయంగా మహేందర్ రెడ్డి గారు నేను కూర్చొని సార్ తోటి అక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకుంటున్నాను, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కంపల్సరీ మనం పోటీ చేయాలనేసరికి మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చినాం. దాదాపు 3000 బీఫామ్ సైన్ చేసి ఇస్తే 400 మంది అక్కడ పోటీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చినాం మనం, కొన్ని చోట్ల టకాఫర్ జెడ్పీటీసీలు 2 చాలా సీరియస్గా ఫైట్ చేసిండ్రు. ఎంపీటీసీ కూడా ఒకటి గెలిచింది, కాకపోతే వాళ్ళు మిగతా దాంట్లో ఉండే. అదేవిధంగా మనం 2021లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 7 స్థానాల్లో బీజేపీతో పొత్తులో పోటీ చేస్తే మనకు దాదాపు 5 స్థానాల్లో చాలా బలమైన ఓటింగ్ వచ్చింది. ఒక దగ్గర మనం 70 ఓట్లతో ఓడించింది. అదేవిధంగా గతంలో మనము ఏదైతే అనేక సమస్యల మీద పోరాటం చేసినాం అది పక్కకు పెడితే ఈరోజు పార్టీని ముందు తీసుకుపోవాలంటే అందరం మనం ప్రెసిడెంట్ గారి లాగానే ఉండాలి. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ప్రెసిడెంట్ గారు ఏ రకంగా అయితే మాట్లాడుతాడో, ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తాడో ఆ రకంగా మనం నిలదీస్తేనే ఇక్కడ పనులు అవుతాయి. ఇప్పటిదాకా పార్టీ గురించి, పార్టీ ఏ రకంగా వెళ్ళాలని మనకు పెద్దలు సూచన ఇచ్చారు. ఇప్పుడు పార్టీని మీ అందరు బలంగా తీసుకెళ్ళాలి. ప్రతి చోట మీకు మీరే జనసేన అధినేత, మీకు మీరే జనసేన అధినేతగా పనిచేయాలి. అంతేగాని అన్న ఇక్కడ ఇది అయిపోయింది అక్కడ మనకు అంత మెకానిజం లేదు. మనం ఇక్కడేం ప్రభుత్వంలో రాలేదు, మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అది మనం గుర్తుపెట్టుకొని ప్రభుత్వంతో పని చేయించేలాగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న 4 కోట్ల మందికి ఉంటుంది, అందులో మనం కూడా ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏవైతే ఫలాలు ప్రజలకు రావాలో దాని మీద మీరు బలంగా మీ జిల్లాలలో, మీ కాన్స్టిట్యున్సీలలో, మీ మండలాలలో, మీ ఏరియాలో మీ కార్పొరేషన్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజలింగమన్న గారు కూడా చెప్తున్నారు,
ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఎప్పటికీ నిరంతరం గ్రేటర్లో దామోదర్ రెడ్డి గారు, రాజలింగం గారు మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎనీ టైం మీకు కాల్ చేస్తే వాళ్ళు కాల్ ఎత్తకపోతే మీరు మహేందర్ రెడ్డి గారు చెప్పండి సమస్యల మీద, అంతేగాని వేరే విషయాల గురించి కాదు. మీరు బలంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఒక 1000 మంది వస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు రావాలి. మీరు ఖచ్చితంగా రేపు మనం పార్టీని తీసుకెళ్లాలంటే మన ప్రెసిడెంట్ గారు వస్తేనేమో 50,000 మంది వస్తారు. నిజమా? అసలు మమ్మల్ని కూడా దోషేస్తారు కొన్ని సందర్భాల్లో. మా నాయకుల్ని కూడా దోషేసారు. కరీంనగర్లో మేము చూసినాం. అది అంటే మనకు చాలా బలమైన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది. మీరు చూసుకోండి, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా బీహార్, ఢిల్లీ, ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతుంది. ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది. అది నిజమా కాదా చెప్పండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులం. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తిరగబడండి. ఎందుకంటే మాట్లాడిన కొడుకులంతా లక్కోరు కొడుకులు. ఒక్కోడు ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే, నేను 10 ఏళ్ళు ప్రభుత్వంలో దోసుకున్నాడు 100 కోట్లు ప్రజలకు ఇచ్చినంతో సమానమని చెప్పండి. 100 కోట్లు సొంత డబ్బుని పబ్లిక్ కి పంచిపెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు. మనం నిజాయితీగా, ధర్మంగా పొలిటికల్ ప్రాసెస్ లో ఉన్నాం. వాళ్ళ లెక్క కచర పనులు మన నాయకుడు చేయడు, మనం కూడా చేయనీయం. ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం, మనం ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్నాం, ప్రజల మధ్యకి వెళ్తున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కూడా మీరు కూడా కొత్త వ్యక్తుల్ని మన పార్టీలో చేర్చుకోండి. వాళ్ళకి భయం అవుతుంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నేను ఇప్పుడున్న నాయకులు ఎవరైతే నిన్న మొన్న మాట్లాడి, ఈ రోజు కూడా జడ్చర్ల కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద కూర్చొని ఒక నెల రోజులు ఆలోచిస్తే అన్ని పార్టీలు ఖాళీ అయిపోతాయి. నిజమా కాదా? అన్ని పార్టీలు అస్సలు ఒకటే వన్ సైడ్ ఉంటుంది జనసేన పార్టీ. అయినా మనాసొంటోళ్ళని, కొత్త తరం రాజకీయ నాయకుల్ని తయారు చేయడానికి ఒక పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. అందులో నాలాంటి వాళ్ళని, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కొత్తనే. మేము ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు, కొత్త తరం రాజకీయం చేయబోతుంది. అది అర్థం చేసుకొని కొత్త రక్తాన్ని మన పార్టీలో వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. మిగతా పార్టీలలో ఎవరు పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే 10 ఏళ్ళు పాలించిన పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు, ఇప్పుడు పాలిస్తున్న పార్టీ గురించి కూడా మన అందరికీ తెలుసు. మనం రేపటి నుంచి ఒకటే పని, ఎందుకంటే జడ్చర్ల ఎమ్మెల్యే మనం ప్రశ్నించింది కాబట్టి మనం రేపు కాంగ్రెస్ ని ప్రశ్నించేలాగా మనం ముందుకెళ్ళాలి. ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఆగిపోయినాము. ఇక మీరు మీ జిల్లాలలో, మీ నియోజకవర్గాలలో ప్రశ్నించండి. ఏదైనా ఉన్న విషయాలు ఇందాక చెప్పారు మన మహేందర్ రెడ్డి గారు, మీరు ఏదైనా ఉంటే లీగల్ టీం కూడా మనం ఫామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. పార్టీ బలంగా మెంబర్షిప్ కూడా చేయండి. బలంగా మెంబర్షిప్ ఎట్లుండాలంటే, జిల్లాకి ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఉండాలి. ఒక్క కార్యకర్తకి ఒక గీత పడ్డదంటే ఆ రకంగా ఉండాలి. కార్యకర్తలు, జనసేన కార్యకర్తల వైపు చూడాలంటే భయపడాలి. ఎందుకంటే మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం దేశం గురించి, ధర్మం గురించి, రాష్ట్రం గురించి. అంతేగాని ఈ లుచ్చ రాజకీయాలు మనం చేయనికి రాలే, చేయం కూడా. అవసరమైతే ఆగిపోతాం, కానీ మనం ఈ చిల్లర రాజకీయాలు చేయదు జనసేన అని మీ ద్వారా తెలియజేస్తున్నా. తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా, బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాం, బరాబర్ నిలబడతాం, బరాబర్ మీరు మమ్మల్ని అడ్డుకున్నాలంటే అడ్డుకోండి. ఎందుకంటే మీకే ఇబ్బంది, మాకేం కాదు, మీకే ఇబ్బంది అది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చూసిర్రు, ఆయనని ఆపితే ఏమైందని. ఇక్కడ జనసేన కార్యకర్తలను కూడా దయచేసి అర్థం చేసుకోండి. మేము నిజాయితీగా ఉన్నాము. ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు. మేము సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మేము ప్రతి అంశం మేము మాట్లాడతాం. రాబోయే రోజుల్లో మనం జనవరి, ఫిబ్రవరి నుంచి మెంబర్షిప్ ఏదైతే అవుతుందో ఆ మెంబర్షిప్ పట్టుకొని మెంబర్షిప్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్దాం. ఎందుకంటే మనకు బలమైన క్యాడర్ కావాలి. ఇంకా బలమైన క్యాడర్ అనేది ఉండాలి. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ముందుకెళ్ళాలంటే మీతో పాటు ఒక మీటింగ్ అవుతుందంటే, సార్ వచ్చినప్పుడు 1,00,000 మంది వచ్చుడు కాదు, ఒక మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా 50,000 మంది ఉండాలి. అవునా కాదా? ఆయన మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనమంతా సమష్టిగా పనిచేస్తేనే ఒక పార్టీ అనేది. ఇప్పుడు కరీంనగర్కి మనకు ఇన్ఛార్జ్గా ఉన్నారు, అదేవిధంగా మన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సాగర్ గారు ఉన్నారు. ఆయన కరీంనగర్ వచ్చిందంటే మీరు అంత ఏకమైపోవాలి.
ఏకమైపోయి ఒక 20,000 మంది ఉంటే ఆయన బలంగా నిలబడతారు. ఇటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టారు. అంతేగాని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఏం రాదు, దాంతో ఎవరు పట్టించుకుంటలేదు. నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా మనం అది ఒక వరకు పనిచేస్తుంది. దాన్ని మీరు ఏ రకంగా అంటే సార్ చేసే పనులని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. ఏదున్నా సమస్యల్ని ఆయన 100 కోట్లు పంచేడు, ఆయన సొంత డబ్బు ఇచ్చాడు. మిగతా పార్టీల లెక్క చందాలు వేసి ఏదో అడ్డమైన పనులు చేసిన పైసలు ఆయన వంచలే. ఆయన కష్టార్జితం ప్రజలకు ఇచ్చింది. ఇది మనం చెప్పాలి, ఇది మనం కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి అంశాలని ఒక మంచి నాయకుడు, నిజంగా మన అదృష్టం ఆయనతో పాటు మనం పనిచేస్తున్నందుకని నేను మరొకసారి తెలియజేస్తూ, ఈ యొక్క మీటింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఎంత జాగ్రత్తగా వచ్చిర్రో అదే జాగ్రత్తతోటి మీరు మీ నియోజకవర్గాలకు చేరాలని, మీ ఇంటింటికి చేరాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో సమస్యల మీద మనకు రాబోయే రోజుల్లో ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే సమస్యలు వస్తే మాత్రం మీరు చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ మండలాల్లో, జిల్లాలలో ఏకంగా అండి ఒక 20 మంది 30 మంది కలిసి ప్రయాణం చేయండి. మీకు వాళ్ళంటే పడదు, ఇవన్నీ కుదరదు. రాజకీయాల్లో అందరిని కలుపుకోవాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు మనమంతా ఏకం కావాలి. గుర్తుపెట్టుకోండి, మనమంతా ఒకటే. జనసేన ప్లాట్ఫామ్ కింద మనం పనిచేస్తున్నాం. అదొకటి గుర్తుపెట్టుకొని బలంగా పనిచేస్తారని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బలంగా పనిచేద్దాం. ఎవరికి భయపడే అవసరం లేదు. ఇది భారతదేశం, ఇది హైదరాబాద్. ఇక్కడ ప్రతి ఒక్కడు ఉండే హక్కు ఉంది. ప్రతి ఒక్కడు ఉంటాడు. ఎవడు అనుకుంటాడో మనం చూస్తాం. అరే మీరు విదేశీ పెట్టుబడుల గురించి దేశాలు తిరుగుతారా నాయన, ఏపీ అంటారు. అరే మీరు ఎందుకు తిరుగుతారు మళ్ళీ అటువంటి అప్పుడు? ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉంటేనే మొన్న కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారు కొంతమంది నాయకులు. వాళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారో తెలియదు. అరే ఇక్కడ ఉండే ఈ హైదరాబాద్ డెవలప్ కావాలంటే అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాలు మీకు తెలుసు, వివిధ దేశాల వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని మినీ ఇండియా అంటారు హైదరాబాద్. అటువంటి కల్చర్ని నాశనం చేద్దామని కొంతమంది వ్యక్తులు అనుకుంటారు. కానీ అది అయిపోయింది. 10 ఏళ్ల కింద జరిగింది. ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు కూడా లేరని మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ శేఖర్ గారు, మంచి సందేశం ఇచ్చారు. ఇక మీరందరూ కూడా దయచేసి కొంతమంది స్నాక్స్ టీ తీసుకున్న వాళ్ళు, ఇంకా తీసుకొని వారు అంటే కూడా